రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలము మల్యాల గ్రామంలోని వేలనాటి శ్రీ భక్తాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ గురువారం అంగరంగ వైభవంగా కన్నుల పండగగా నిర్వహించారు. 2-3 రోజుల పాటు పూజలు అందుకున్న శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠ కన్నుల పండగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అర్చకులు స్వామివారి ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ మల్యాల గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని ఆంజనేయ స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, భక్తులు, హనుమాన్ దేవాలయ కమిటీ వారు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. మల్యాల గ్రామంలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ పునఃప్రతిష్ఠ, నవగ్రహాల ప్రతిష్ఠ, పరమేశ్వరుడి ప్రతిష్ఠ, మల్యాల గ్రామానికి సంబంధించినటువంటి పెద్దలతో పాటు ఆలయ కమిటీగా ఏర్పాటు చేసినటువంటి సందర్భంలో మమ్మల్ని ఆహ్వానించినందుకు వారందరికీ కూడా మల్యాల గ్రామ పెద్దలకు, ఆలయ కమిటీ పెద్దలకు అభినందనలు అందజేస్తూ ఎంపిక చేసుకోవడం. ఈరోజు గ్రామానికి అంతా మంచి జరగాలని చెప్పని గ్రామ పెద్దలతో పాటు ఆలయ కమిటీ పెద్దలు, అనేక మంది దాతలు కూడా ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం, లోక కళ్యాణం జరగడానికి కోసం కృషి చేయడం అభినందన వాటి సందర్భంగా చెప్తూ, ఆయా గ్రామాల్లో ఈ విధంగా మన హైందవ సంస్కృతిలో దేవాలయాల నిర్మాణం చేసుకోవడము, దేవాలయాల పునర్నిర్మాణం చేసుకోవడం అనేది లోక కళ్యాణం జరిగే విధంగా, అందరూ మంచిగా ఉండే విధంగా, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అందరూ ప్రజలు ఆనందంతో ఉండే విధంగా ఉండాలని చెప్పి స్వామిని కోరుకోవడం ఆనవాయితీగా వస్తున్న క్రమంలో ఈ సందర్భంగా భగవంతుని హనుమంతుని ప్రార్థిస్తున్నా. మల్యాల గ్రామంలో శ్రీ హనుమాన్ దేవాలయ పునఃప్రతిష్ఠ సందర్భంగా, నవగ్రహ గ్రహాల ప్రతిష్ఠ సందర్భంగా, పరమేశ్వరుడి ప్రతిష్ఠ సందర్భంగా వేడుకుంటున్నాం. అందరికీ నమస్కారం.